హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుగు న్యూ మూవీ M4M రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన స్టోరీలోకి వెళ్తే, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, సైకో కిల్లర్ బేస్డ్ స్టోరీ. సో జనరల్లీ సైకో కిల్లర్స్ అంటే ఒకే ప్యాటర్న్లో చంపడం ఉంటుంది, లేకపోతే డిఫరెంట్గా చంపడం ఉంటుంది. కానీ వీడేం చేస్తుంటాడంటే అందరిని చంపేసి వాళ్ళని డిఫరెంట్ ప్యాటర్న్లో పెయింట్ లాగా డిజైన్ చేస్తుంటాడు. వానికి పెయింటింగ్ పిచ్చి ఉంటుంది చైల్డ్హుడ్ నుంచి. సో ఈ కేసు క్రాక్ చేయడానికి పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు, వైఫ్ హస్బెండ్, చాలా పరేషాన్ అవుతుంటారు స్టార్టింగ్ నుంచి. కానీ ఏ క్లూ దొరకదు వాళ్ళకు. ఒక ఇద్దరి పైన డౌట్ కూడా వస్తుంది. రితికా, జగదీష్ అనే ఇద్దరు కలిసే ఈ మర్డర్స్ అన్నీ చేస్తున్నారని వాళ్ళకు డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ వచ్చే ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా మళ్ళీ వీళ్ళకు డెడ్ బాడీస్ అయితే దొరికిపోతారు. ఇంకా అప్పుడు కేసు మళ్ళీ ఇంకో టర్న్ తిరుగుతుంది. ఇంకా అప్పుడు వాళ్ళకి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక పర్సన్ పైన కూడా డౌట్ వస్తుంది. కానీ ఫైనల్గా అతను కూడా కాదు, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని పర్సను మర్డర్గా మారుతాడు. అదే ఆ ఆఫీస్లో ఉండే ఆఫీస్ బాయ్. సో అరే ఇట్లా ఈ స్టోరీ క్లోజ్ అయిందా అని అనుకున్న టైంలో యాక్చువల్గా తెలిసేది ఏంటంటే అసలు స్టోరీ క్లోజ్ కాలేదు, అప్పుడే స్టార్ట్ అయింది. ఏంటంటే ఇదంతా ఈ సైకో కిల్లర్ అంతా చేస్తుంది ఫేమ్ కోసము, అతనికి నేమ్ రావడానికి. అది కూడా అతనికి ట్రైనింగ్ ఇచ్చి ఒక సైకాలజిస్ట్ ఇదంతా చేపిస్తుంటుంది. అంటే ఇలా ఎంతమందికి ఆమె ట్రైనింగ్ ఇచ్చింది, ఎంతమందిని సొసైటీ మీదకి వదిలేసింది అనేది క్లారిటీ రాదు. కానీ ఆ సైకో కిల్లర్ చైల్డ్హుడ్ హిస్టరీ అంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ మూవీ గురించి ఎంత చెప్పినా కూడా మాటల్లో చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్. మీకు వీలైతే తప్పకుండా ఈ మూవీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. న్యూ యాక్టర్సు, న్యూ డైరెక్టర్ చాలా బాగా తీశారు. చిన్న సినిమా ఏమో అని ఫస్ట్ అనుకున్నా, కానీ బ్లాక్ బాస్టర్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ M4M మూవీ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో రివ్యూల కోసం మా ఛానల్ రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం ఒక న్యూ వీడియోతో తప్పకుండా కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.